కేసీఆర్ కుర్చీ ఖాళీ, నేను పిలిస్తే ఓలే, తెలంగాణ తెచ్చినా అని చెప్పుకునేటువంటి పోటు మొగోడు ఎందుకు ఓలే చెప్పురు నాకు అర్థం కాదు. కేసీఆర్ది తప్పే, నిజంగా వాస్తవానికి తప్పే. రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పార్టీ మాజీ సీఎంని అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి వేడుకలకు వెళ్ళకపోవడం కేసీఆర్లో ఉన్నటువంటి మూర్ఖత్వపు ధోరణిని చూపిస్తూ ఉన్నది. ఇక ఇసోంటి పీకుడుగాడు, ఇసోంటి పోటుగాడు రేపు పొద్దుగాల అసెంబ్లీకి పోయి లొల్లి చేస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు. అసెంబ్లీ మళ్ళీ స్టార్ట్ అయ్యే టైంకి ఏం చెప్తాడు, గసంటోడు నాకంటే జూనియర్ గాడు వాని దగ్గరికి నేనెందుకు పోతా, వాడు పెట్టేటువంటి అసెంబ్లీకి నేనెందుకు పోతా అంటాడు. ఈ మాట రాకపోతే చూడరు మీరు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాలంటూ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేసి ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం పంపిన ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ రాలేదు. ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలకు కేసీఆర్ హాజరవ్వలేదు. ప్రభుత్వం ఆహ్వానించిన వేడుకలకు రాకపోవడంపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తున్నాయి. అటు అసెంబ్లీలో ఇటు రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మాజీ సీఎం కేసీఆర్ కోసం ఏర్పాటు చేసిన కుర్చీ ఖాళీగానే దర్శనం ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుందాగా వ్యవహరించారు. దశాబ్ది ఉత్సవాలకు మాజీ సీఎం కేసీఆర్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ప్రోటోకాల్ విభాగానికి చెందిన ప్రభుత్వ ప్రతినిధుల ద్వారా ఆహ్వాన పత్రిక పంపించారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్కు ఆయన హోదాకు తగ్గినట్లుగా వేదికపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పక్కన సోఫా వేశారు. కానీ వేడుకలకు కేసీఆర్ హాజరు కాలేదు. వేదికపై కేసీఆర్ కోసం వేసిన కుర్చీ ఖాళీగా కనిపించడంతో సోషల్ మీడియాలో కేసీఆర్పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇండియా పాకిస్తాన్కు ఒకేసారి స్వాతంత్రం ప్రకటించిన పాక్ మాత్రం దుర్బుద్ధితో ఒకరోజు ముందే స్వాతంత్ర దినోత్సవం నిర్వహించుకుంటున్నట్లుగా కేసీఆర్ సైతం ఒకరోజు ముందే ఆవిర్భావ దినోత్సవం చేసుకొని వదిలేశారని విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న దశాబ్ది ఉత్సవాలను చూస్తే పాలపిట్టను చూసినట్లు ఉందని తెలంగాణ ఉద్యమకారులు భావిస్తుండగా కేసీఆర్ మాత్రం వేడుకలకు రాకుండా పరుగు పోగొట్టుకున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా అట్లే అనిపిస్తూ ఉన్నది. పాకిస్తానోడు ఆగస్టు 14 చేసుకుంటే మనం ఆగస్టు 15 చేసుకుంటాం స్వాతంత్ర ఉత్సవాలు. ఇక అట్లనే కనిపించింది. కేసీఆర్ ఒక రోజు ముందే పోయి ఆ క్యాండిల్లు పట్టుకొని ఆడ ఈడ తిరిగి ఆయన చేసినటువంటి కథలను చూస్తే గట్లనే అనిపిస్తున్నది. తెలంగాణ మరింత అభివృద్ధి సాధించాలి. భిన్న సంస్కృతులకు నెలవు తెలంగాణ రాష్ట్రపతి మురువు. రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కట్టుబడి ఉన్నామంటూ మోడీ గారి మాట చూస్తా ఉన్నాం. తెలంగాణ